వైసీపీ నేత దేవినేని అవినాష్ కృష్ణా జిల్లా మచిలీపట్నం చేరుకున్నారు. ఆయన నేరుగా 3 స్తంభాల సెంటర్ నుంచి నడుచుకుంటూ వెళ్లారు. దీంతో ఆ ప్రాంతంలో కార్యకర్తల సందడి కనిపించింది. గౌరవ సభ్యులు చెప్పినట్లు ఏంటంటే ఆ విషయంలో కొంచెం వైసీపీ నేత దేవినేని అవినాష్ కృష్ణా జిల్లా మచిలీపట్నం చేరుకున్నారు. ఆయన నేరుగా 3 స్తంభాల సెంటర్ నుంచి నడుచుకుంటూ వెళ్లారు. దీంతో ఆ ప్రాంతంలో కార్యకర్తల సందడి కనిపించింది. వైసీపీ నేత దేవినేని అవినాష్ కృష్ణా జిల్లా మచిలీపట్నం చేరుకున్నారు. ఆయన నేరుగా 3 స్తంభాల సెంటర్ నుంచి నడుచుకుంటూ వెళ్లారు. దీంతో ఆ ప్రాంతంలో కార్యకర్తల సందడి కనిపించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఏపీ వ్యాప్తంగా ఆందోళనలకు వైసీపీ ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతలకు దారితీసింది. వైసీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేస్తున్నారు. ఇటు వైసీపీ నేత దేవినేని అవినాష్ కృష్ణా జిల్లా మచిలీపట్నం చేరుకున్నారు. ఆయన నేరుగా 3 స్తంభాల సెంటర్ నుంచి నడుచుకుంటూ వెళ్లారు. దీంతో ఆ ప్రాంతంలో కార్యకర్తల సందడి కనిపించింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, శాలిని, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం కూడా చేశారు. అయితే పోలీసులు ఈ రోజు ఉదయం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, కీలక నేతలను కూడా ఎక్కడికెక్కడ హౌస్ అరెస్ట్ చేసి వారిని మెడికల్ కాలేజీకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే ఒకవైపు పోలీస్ యంత్రాంగం చేస్తుంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా మెడికల్ కాలేజీలకు పెద్ద ఎత్తున చేరుకుని తమ నిరసన కార్యక్రమాన్ని అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం కొనసాగుతూ ఉంటే, మరోవైపు ఇటు శాసన మండలిలోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి నిరసనగా ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. ఈ రోజు ఉదయం శాసన మండలి సభ్యులందరూ కూడా ప్లకార్డులతో నిరసనగా ర్యాలీగా శాసన మండలి సమావేశాలకు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ శాసన మండలిలో కూడా తమ ఆందోళన కొనసాగించారు. దీంతో ఈ రోజు ఉదయం శాసన మండలి ఒకసారి వాయిదా పడింది. ఆ తర్వాత తిరిగి మండలి ప్రారంభమైనప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీలు తమ నిరసనను, తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో సభ రెండోసారి కూడా వాయిదా పడింది. కొద్దిసేపటి క్రితమే బీఏసీ సమావేశం అనంతరం మరోసారి శాసన మండలి ప్రారంభమైంది. శాసన మండలి ప్రారంభమైన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాసన మండలిలో ప్లకార్డులతో నిరసన
తెలియజేశారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ కారణం చేత శాసన మండలిని కూడా మండలి చైర్మన్ సోమవారానికి వాయిదా వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 17 మెడికల్ కళాశాలను తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పటికే కొన్ని మెడికల్ కళాశాలలు పూర్తయి తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 మెడికల్ కాలేజీలను పీపీపీ మోడ్ లో ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించింది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తుంది. ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే విద్యార్థులకు, పేదలకు వైద్యం అందదు, విద్యార్థులకు విద్య దూరం అవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అంతేకాకుండా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా పెద్ద ఎత్తున స్కామ్ కి పాల్పడుతున్నారంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది. ఇందులో భాగంగానే ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట పట్టింది. ఆ ఉద్యమ బాటలో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ముందు వైసీపీ విద్యార్థి యువజన విభాగాల ముందు ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే, మరోవైపు ఇటు చట్టసభల్లో కూడా వైసీపీ తమ ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రమేష్, మరి అవినాష్ రాక సందర్భంగా అక్కడ మచిలీపట్నంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? మచిలీపట్నంతో పాటు మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే మెడికల్ కళాశాలను వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారో 17 మెడికల్ కాలేజీలు ఆయా ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇటు మచిలీపట్నంలోని మెడికల్ కళాశాల దగ్గర దేవినేని అవినాష్ తో పాటు మాజీ మంత్రి పేర్ని నాని, ఇతర కీలక నేతలందరూ కూడా ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి. మరోవైపు గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి అంబటి రాంబాబు కావచ్చు, విడుదలని వీళ్ళందరూ కూడా ఈ మెడికల్ కళాశాలకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏదైతే వైసీపీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నటువంటి సమయంలోనే వారిని పోలీసులు హౌస్ అరెస్టులు చేయడం కానీ అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. ఒకవైపు పోలీసు నిర్బంధాలు కొనసాగుతున్నప్పటికీ వైసీపీ మాత్రం ఈ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టినటువంటి ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేసింది. పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, నేతలందరూ కూడా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు. శాంతియుత ర్యాలీలు, నిరసనలు చేశారు, ధర్నాలు కూడా చేసి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఏపీ వ్యాప్తంగా ఆందోళనకు వైసీపీ ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతలకు దారితీసింది. వైసీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఉద్రిక్తత తలెత్తింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. దీంతో మాజీ మంత్రి విడుదల రజనీని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చెలో పిడుగురాళ్ల కార్యక్రమానికి వెళ్లనీయకుండా విడుదల రజనీని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దానివల్ల ఇబ్బంది ఎక్కడ వస్తుంది చెప్పండి. ఇబ్బంది ఏముంది, ఎక్కడ డిస్టర్బెన్స్ కానీ ఏం లేదు. మేము వెళ్ళి ఆ కాలేజ్ దగ్గర ఇది మేము నిర్మించాము, మా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారు, ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పిస్తాము. ప్రభుత్వం చేస్తున్న తప్పుని, ప్రభుత్వం ఇచ్చినటువంటి తప్పుని భయపడుతున్నారు. ఎందుకు మీకు అంత భయం అంటే మీకే తెలుసు, కూటమి ప్రభుత్వానికి తెలుసు మీరు తప్పు చేస్తున్నారని. మీరు ఇస్తున్నటువంటి జీవో వల్ల వ్యతిరేకత వస్తుందనేది కూటమి ప్రభుత్వానికి తెలుసు. మీకు అన్నీ తెలిసినా కూడా ఈ రోజున ఎక్కడికక్కడ ఎవరు గొంతు విప్పకుండా, ఎవరు మాట్లాడకుండా ఉండేటువంటి ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో కూడా మీరు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజ్ అనేది ఒక చరిత్ర. ఈ చరిత్రలో భాగంగా మేమున్నప్పుడు మా హయాంలో మేము 5 ప్రారంభించాము, ఇంకో 5 ప్రారంభించే దశకు తీసుకొచ్చాము, ఇంకో 7 కూడా ప్రారంభమయ్యేవి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే. కానీ మీకు చిత్తశుద్ధి లేదు. మీరే ఈ పనులు ముందుకు వెళ్ళొద్దు అని చెప్పి లెటర్లు పెట్టారు. మీరే ఆ పనులు ముందుకు వెళ్లకుండా చివరి దశలో ఉన్నటువంటివన్నీ కూడా పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్లో భాగంగా సొమ్ము చేసుకోవాలని ప్రైవేటైజేషన్కి, ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మీరు చేస్తున్నారో ఈ ప్రైవేటైజేషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము, మేము తెలియజేస్తూ ఉన్నాం ప్రజల పక్షాన. ప్రజలు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి జీవో వల్ల అనేక మంది విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ జీవోని వెనక్కి తీసుకోవాలి. ఈ మెడికల్ కాలేజ్ని తిరిగి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. ఈ ఏదైతే టెండర్లు కాల్ఫర్ చేశారో అది అక్కడికే నిలిపివేయాలి. దీనికోసం ఎంత పెద్ద ఎత్తున ప్రజా పోరాటం కానీ, న్యాయ పోరాటం కానీ, ఎన్ని ఉద్యమాలు వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటన్నిటికీ కూడా మద్దతుగా నిలబడి పోరాడుతూనే ఉంటుంది. ప్రజల పక్షాన, ప్రజలకు మేలు జరిగే వరకు కూడా ప్రజల వాయిస్గా వైఎస్ఆర్ పార్టీ నిలబడుతుంది.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి తాలూకా సెంటర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో వైసీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసి పేద విద్యార్థుల ఆశలను తుంచేస్తుందని వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో భారీగా మెడికల్ కళాశాలను తీసుకొచ్చిన ఘనత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ అన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ చేపట్టిన చలో అమలాపురం కార్యక్రమానికి వంగా గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పార్టీ శ్రేణులు కార్లలో భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వంగా గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ జీవోను తక్షణమే రద్దు చేయకుంటే విద్యార్థులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి అవకాశం ఇచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక రాష్ట్రానికి 17 కాలేజీలు పర్మిషన్ తేవడమే ఒక పెద్ద విజయం. అది ఒక మంచి అవకాశం. అది అలాంటిది 17 కాలేజీలు తీసుకొచ్చి సుమారు 6 కాలేజీల్లో దగ్గర 4 కాలేజీలు అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయిపోయాయి, బిల్డింగ్లు అయిపోయాయి. పులివెందులు అయితే పర్మిషన్ ఇస్తే ఈ ప్రభుత్వం వద్దని చెప్తుంది అడ్మిషన్స్ పర్మిషన్ ఇస్తే. అంతేకాకుండా మిగతా కళాశాలలన్నీ కూడా వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. ఉన్నతి ప్రభుత్వం ఏం చెప్పారు, వచ్చేటప్పుడు మీరెవ్వరు కూడా ఇబ్బంది పడద్దు, మేము సంపద సృష్టిస్తాం, మేము అన్ని కూడా చేస్తాం, ప్రజలన్నికి ఇస్తామని చెప్పి ఇప్పుడు ఏం చెప్తున్నారు, కళాశాలలు ప్రైవేట్కి ఇస్తాం, అన్ని కూడా ప్రైవేటీకరణకి ఇచ్చేయడానికి 66 సంవత్సరాలకి ఈ ఉన్న 50 ఎకరాల నుంచి 100 నుంచి 50 ఎకరాల వరకు ప్రతి కళాశాలకు ఉంటే 100 రూపాయల లీజుతో ప్రైవేటుకి కట్టబెట్టడానికి ఈ ప్రభుత్వం చూస్తుంది. ఇది తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నిరసన వ్యక్తం చేస్తుంది. దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, పేద విద్యార్థులందరూ వైద్య విద్యని ప్రభుత్వ ఫీజుకే రావాలంటే, అదేవిధంగా పేదలందరికీ కూడా ఆరోగ్యం ఈ ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా అందాలి అంటే తప్పనిసరిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. ఖచ్చితంగా జీవో ఏదైతే ఇచ్చిందో ఈ కూటమి ప్రభుత్వం దాన్ని తక్షణం రద్దు చేసుకుని ఈ కళాశాలల నిర్మాణం చేపట్టి పేద విద్యార్థులకి వైద్య విద్యకి అందించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గం తరఫున రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే యత్నాలను మానుకోవాలని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని మెడికల్ కాలేజీ వద్ద ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో పేదలకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక మెడికల్ కాలేజీలను నిర్మించారని చెప్పారు. ఇప్పుడు వాటిని ప్రైవేట్ పరం చేయడం సమంజసం కాదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి కృషి వల్ల రాష్ట్రానికి 17 కొత్త మెడికల్ కాలేజీలు వచ్చాయని, బడ్జెట్లో కేవలం 2 నుంచి 3% నిధులు కేటాయించినా ఈ కళాశాలలు పూర్తవుతాయని చెప్పారు. సగం పూర్తయిన కాలేజీలను ఏమీ కాలేవని చెప్పడం అర్ధరహితమన్నారు. పెనుకొండ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసిన మినిస్టర్ సవిత మౌనంగా ఉన్నారని ఫైర్ అయ్యారు.
వైసీపీ ఆధ్వర్యంలో అల్లూరు జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి మెడికల్ కాలేజీ వరకు ర్యాలీ చేపట్టారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున భారీ ర్యాలీ తలపెట్టి చలో మెడికల్ కాలేజ్ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యువజన విభాగం, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ వద్ద భారీ నిరసన చేపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అన్యాయమని కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు విమర్శించారు. కర్నూలు జిల్లా ఆదోని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. బైచుకేరి నుండి మెడికల్ కళాశాల వద్దకు భారీ ఎత్తున బైక్ ర్యాలీలు చేపట్టారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆదోని మెడికల్ కాలేజీ వద్ద జిల్లా వైసీపీ నాయకులు నిరసన తెలిపారు. సీఎం డౌన్ డౌన్, కూటమి ప్రభుత్వం నశించాలి అంటూ నినాదాలు చేశారు. చిలకలూరిపేట రాజకీయాల్లో అందరూ అనుకున్నట్టుగానే ఒక పరిణామం చోటు చేసుకుంది. చాన్నాళ్ల కిందటే వైసీపీకి రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్ చివరకు టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారు. మార్చిలోనే రాజీనామా చేసినప్పటికీ తెలుగుదేశం హైకమాండ్ నుంచి స్పష్టత రాకపోవడంతో చేరిక ఆలస్యమైనట్టు ప్రచారం జరుగుతుంది. మర్రి రాజశేఖర్ మొదటిసారిగా 2004లో స్వతంత్ర అభ్యర్థిగా చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ నుంచి, 2014లో వైసీపీ నుంచి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి విడుదల రజని ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత కొద్ది కాలానికి నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేతగా గుర్తించి పార్టీ ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి గౌరవించింది. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినప్పటికీ పార్టీ కోసం ఆయన పనిచేసింది మాత్రం శూన్యమని పార్టీ నేతలు అంటున్నారు. గత ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి పోటీ చేసిన కావటి మనోహర్ నాయుడికి మర్రి సహకరించలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. అవకాశం ఉన్నప్పుడు పార్టీ గుర్తించి గౌరవించినా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ మారడమేంటని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మొదటి నుంచి వైసీపీకి కొరకరాని కొయ్యగా వ్యవహరించిన మర్రిని జగన్ గౌరవించి ఎమ్మెల్సీగా నియమించినా చివరకు ఆయన జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారని పార్టీ నేతలు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మర్రి ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. ఏడాది మార్చిలో వైసీపీకి గుడ్ బై చెప్పినప్పుడు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. మర్రి రాజీనామాతో నియోజకవర్గంలో ఉన్న అస్పష్టత తొలగుతుందని నేతలు విశ్వాసంతో ఉన్నారు. ఇప్పటికైనా అసలైన కార్యకర్తలకు అవకాశం లభిస్తుందని నమ్ముతున్నారు. మర్రి వెళ్లిపోవడం వల్ల వైసీపీకి ఏం నష్టం ఉండదని, ఆయన వీడిపోవడం వల్ల పార్టీకి మేలు తప్ప నష్టం లేదంటున్నాయి వైసీపీ వర్గాలు. మర్రి చేరికను టీడీపీ వర్గాలు లైట్ తీసుకోవడం వల్లే చేరిక ఆలస్యమైందని తెలుస్తోంది. మర్రి వెళ్లిపోవడం వల్ల లాభమే తప్ప నష్టం లేదన్న భావన పార్టీ శ్రేణుల్లో వ్యక్తం చేస్తున్నాయి. మర్రి ఎగ్జిట్ తో చిలకలూరిపేటలో ఈసారి వైసీపీ జెండాను రెపరెపలాడిస్తామని నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. రైట్, ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. ఎస్ శాలిని, ఏదైతే మరి ఈ రోజు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కూడా టీడీపీలో చేరినారు, వైసీపీకి గుడ్ బై చెప్పేటువంటి అవకాశం ఇది. ఎందుకంటే ఇది కొత్త ఎప్పటి నుంచో ఈ వార్త సంచలనం అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఎట్టకేలకు కూడా ఒక కొలిక్కి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు
సాయంత్రం 6 గంటలకి ఏదైతే మరి ఉండవల్లి నివాసంలో చంద్రబాబు నివాసంలో కూడా అధికారికంగా కూడా టీడీపీలో చేరేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్సీ అటు వైసీపీ పూర్తిగా రాజీనామా చేసినటువంటి మరి రాజశేఖర్ కూడా టీడీపీలో చేరకుండా టీడీపీ నుంచి సరైన మరి ఇంతవరకు ఆహ్వానం రానందుకు వల్లనే ఆయన తటస్థ్ గా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఎట్టెక్కలో కూడా ఒక ముహూర్తం అయితే ఏర్పాటు చేసుకున్నారు. సాయంత్రం 6 గంటలకు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో 6 గంటలకి తన నివాసంలో కూడా చేరేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు అటు చిలకలూరుపేట నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తల మధ్య కొంత గందరగోళంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో కూడా మనం చూసుకున్నాం, ఏదైతే మర్రి రాజశేఖర్ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2019 నుంచి 2024 వరకు కూడా అనేక వివాదాలు మనం చూసాము. చిలకలూరుపేట నియోజకవర్గం 2 వర్గాలుగా విడిపోయినటువంటి నేపథ్యంలో మంత్రిగా ఉన్నటువంటి ఏదైతే విడుదల రజనీ మధ్య అదేవిధంగా రాజశేఖర్ మధ్య పూర్తి స్థాయిలో కొంత వివాదం కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు దానికి చెక్ పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఏదైతే ప్రస్తుతం నర్సరావుపేట ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలతో ఎక్కువగా మరి ఆయన ఉండేటువంటి అవకాశం ఉంది. మర్రి రాజశేఖర్ మధ్య అటు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల మధ్య కూడా మంచి సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో విడుదల రజనీ కూడా మరి వైసీపీలో ఉన్నప్పుడు కూడా కొంత ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భాలు చూసాం పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే అనేక వివాదాల మధ్య కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా మర్రి రాజశేఖర్ పార్టీలో టీడీపీ తీర్థం పూర్తిగా పుచ్చుకునేటువంటి అవకాశం ఉంది. కేవలం ఆయన 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఒకసారి ఎమ్మెల్యేగా అయ్యారు. అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్ గా పనిచేసినటువంటి నేపథ్యంలో ఎక్కువ కాలం అటు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. కష్టకాలంలోనే వైసీపీలో కీలకంగా పనిచేసినటువంటి నేపథ్యంలో కూడా మరి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండు సభలో ఎన్నికల ముందు 2019లో మర్రి రాజశేఖర్ కి ఏదైతే తీగు సీటు త్యాగం చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తామంటూ కూడా వైఎస్ చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక సర్వేలు కూడా ఆయనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి నేపథ్యంలో కూడా దీనికి కొంత ఆలస్యమైంది. అయితే ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ కట్టబెట్టారు. ఎమ్మెల్సీ కట్టబెట్టినటువంటి నేపథ్యంలో సరైన ప్రాధాన్యత వైసీపీలో ఇవ్వలేదంటూ కూడా అనేక సార్లు కూడా ఆయన మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో కూడా ఎట్టకేలకు కూడా టీడీపీలోకి వెళ్ళాలని ఎప్పటి నుంచో ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నటువంటి నేపథ్యంలో మరి సరైన ఆహ్వానం రాక లేదా మరి కార్యకర్తల అభిప్రాయాల ప్రకారమే ఈ రోజు పార్టీలో చేరుతున్నాడనేది కూడా మరి వెల్లడించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి 2 వర్గాల మధ్య కూడా ఇవాళ ముగింపు పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే విడుదల రజనీ గత ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేసినటువంటి నేపథ్యంలో కూడా ఎట్టకేలకు కూడా మళ్ళీ సొంత నియోజకవర్గానికి చిలకలూరుపేట ఇన్ఛార్జిగా ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా విడుదల రజనీ కూడా కొంత అడ్డంకులు తొలగేటువంటి అవకాశం ఉంది. కార్యకర్తలు ఒకే తాటిపైన నడిచేటువంటి అవకాశం ఉంది. విడుదల రజనీ కూడా ఏదైతే మర్రి రాజశేఖర్ పార్టీలోంచి విడుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి పార్టీకి నష్టం లేదంటూ కూడా స్పష్టత చేస్తుంది. ఏదైతే మరి వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కానీ అదేవిధంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఇదే అంశాన్ని గతంలో కూడా లేవనెత్తారు. మర్రి రాజశేఖర్ పార్టీ నుంచి వేడటం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదు. ఏదైతే మరి పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు నాయకుడు ఏదైతే చెప్తారో దాన్ని ఫాలో అవుతారంటూ కూడా మరి చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మర్రి రాజశేఖర్ కి సంబంధించినటువంటి అనేక వివాదాల మధ్య మరి ఈ రోజు ముగించేటువంటి అవకాశం ఉంది. విడుదల రజనీ కూడా పూర్తి స్థాయిలో పగ్గాలు చేపట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అనేక సమస్యలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కూడా సొంత నియోజకవర్గంలో విడుదల రజనీ హౌస్ నిర్మించుకొని కూడా ఆమె అక్కడే పూర్తి స్థాయిలో ప్రజల కార్యకర్తలకి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కూడా ప్రభుత్వాన్ని ఎండకట్టే విధంగా కూడా ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో అప్పటికే మరి మన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పత్తిపాటి పుల్లారావు మధ్య కూడా కొంత వివాదం తలెత్తేటువంటి అవకాశం. ఎందుకంటే మర్రి రాజశేఖర్ సంబంధించి కూడా గత ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు అనేక వర్గ పోరు కొనసాగినటువంటి నేపథ్యంలో ఇదే కొనసాగేటువంటి అవకాశం. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో మన గతంలో కూడా రాజకీయాల్లో ఇదే అంశాన్ని లేవనెత్తాము. ఎందుకంటే పత్తిపాటి పుల్లారావుకు సంబంధించినటువంటి వర్గం మధ్య అదేవిధంగా రాజశేఖర్ మధ్య కూడా వర్గం మధ్య కూడా కొంత వివాదాలు చెలరేగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో చూసాం ఏదైతే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేవలం మర్రి రాజశేఖర్ రెచ్చగొట్టి ఒక వర్గాన్ని పెట్టి పోషించి కూడా అనేక వివాదాలు అనేక వర్గాలని పెట్టి పోషించినటువంటి నేపథ్యంలో మళ్ళీ అది రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సీనియర్ నేతగా ఉన్నాడు, అదేవిధంగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి
నేపథ్యంలో పత్తిపాటి పుల్లారాకి బలమైన వర్గం ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా టీడీపీలో ఎలాంటి వర్గాలు చేకూరేటువంటి అవకాశం ఉంది. అధినేత చంద్రబాబు ఏ విధంగా మరి రాజశేఖర్ తీసుకున్న తర్వాత మరి ఎలాంటి బాధ్యతలు ఇస్తారు, అదేవిధంగా ఎలాంటి పదవులు ఇస్తారు, టీడీపీలో ఎలాంటి స్థానం లభిస్తుంది అనేది కూడా చూడాల్సింది. ఏది ఏమైనా మరి రాజశేఖర్ కి సంబంధించి కూడా ఎమ్మెల్సీ పదవికి అదేవిధంగా వైసీపీ పార్టీకి కూడా రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో నేడు సాయంత్రం 6 గంటలకు కూడా చంద్రబాబు సమక్షంలో కూడా పార్టీ టీడీపీ తీర్థం పుచ్చుకునేటువంటి అవకాశం ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రమేష్. ప్రాణహిత చేవళ్లపై కాంగ్రెస్ తీరును విమర్శిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. మేడిగడ్డ టు మల్లన సాగర్ మొత్తం ప్రాజెక్టు ఖర్చు 84,000 కోట్లయితే తమ్మిడిహెట్టి టు ఎల్లంపల్లికి 35,000 కోట్లు అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాళేశ్వరం పథకంతో 37 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలనేది లక్ష్యమైతే ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టుతో కేవలం 4.47 లక్షల ఎకరాలకే సాగునీరు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరంలో నీటి వినియోగం 240 టీఎంసీలు అయితే ప్రాణహిత చేవళ్లలో 80 టీఎంసీలు మాత్రమేనట అంటూ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చితే 3వ వంతు ఖర్చు చేస్తూ 10వ వంతు ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వరా అని ఆయన ప్రశ్నించారు. 35,000 కోట్లు ఖర్చు చేసి కేవలం 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే ఆలోచన అద్భుతం, అమోఘం అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇది మరో నిదర్శనమని విమర్శించారు.